మహోన్నతుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తూ నేటి కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుండి 31 వరకు ధ్యానించుకుంటాం. ఇందులో పునరుత్థానంలో ఇమిడి ఉన్న మరికొన్ని విషయాలను మనము గమనిస్తాం. వాస్తవానికి ఆ రోజు వేకువనే సమాధి వద్దకు వచ్చిన మగ్దలేనే మరియకు యేసు దేహం కనిపించలేదు. సమాధి వద్ద దుఃఖిస్తున్న మరియకు దూతలు మాత్రమే కనిపించారు. ఆ తర్వాత యేసే స్వయంగా మరియకు కనిపించాడు. ఇక్కడ మరియా యేసుకు మధ్య జరిగిన అద్భుత సన్నివేశాన్ని మనము గమనిస్తాం. తన శిష్యులకు తాను లేచిన సందేశము తెలియజేయమని ఆమెకు చెప్పాడు. ఆ తర్వాత యేసు తన శిష్యులకు ప్రత్యక్షమై తన పునరుత్థానపు వాస్తవాన్ని వారికి కనపరిచాడు. 8 రోజులైన తర్వాత యేసు మరలా శిష్యులకు కనిపించాడు. ఇక్కడ మరొక గొప్ప విషయం ఏమిటంటే ఆయన పునరుత్థానాన్ని శంకించిన తోమకు రుజువులు చూపాడు. అప్పుడే తోమ ఆయనను నమ్మాడు. అయితే చూడక నమ్మిన వారు మరి ధన్యులు అని యేసు చెప్పాడు. యేసు దేవుని కుమారుడని నమ్మి ఆయన నామమందు జీవము పొందులాగున లేఖనాలు వ్రాయబడ్డాయని ప్రభు ఎంతో స్పష్టంగా ఈ భాగంలో మనకు తెలియజేస్తున్నట్టుగా చూస్తాం. ఇక ఈ సందేశంలో మన కొరకు దాచి ఉంచబడిన సత్యాలను తెలుసుకోవడానికి సిద్ధపడదామా? సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యోహాను సువార్త 20వ అధ్యాయం 11 నుండి 31 వచనం వరకు. మరియా సమాధి బయట నిలిచి ఏడుస్తోంది. ఆమె ఏడుస్తూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడు, కాళ్లవైపున ఒకడు కూర్చొని ఉండడం కనబడింది. వారన్నారు, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె అన్నది, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదు. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండడము చూచింది గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు ఆమెను అడిగాడు, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఆమె ఆయన తోటమాలి అనుకొని అన్నది, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచావో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోతాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాడు. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూనీ అని పిలిచింది. ఆ మాటకు బోధకుడు అని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి వారికి చెప్పు, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అయిన వాని వద్దకు ఎక్కి వెడుతున్నాను. మగ్దలేనే మరియ వచ్చి శిష్యులకు తెలియచేసింది, నేను ప్రభువును చూచాను, ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? యేసు మరియకు కనిపించాడు. యేసు పునరుత్థానుడై మొట్టమొదట మరియకే కనపడ్డాడు. యేసు ఆరోహణం కాకముందు 11 సందర్భాలలో కనిపించాడు. ఆరోహణమైన తరువాత 3 సార్లు కనిపించాడు. మొత్తం 14 సార్లు కనపడ్డాడు. అయితే నిజంగా ఇంకా ఎన్నోసార్లు కనపడి ఉండవచ్చు. అవి రాయబడి ఉండలేదు. అది సరే, యేసు ఈ మగ్దలేనే మరియకే ఎందుకు కనపడ్డాడు అంటారా? సామెతలు 8వ అధ్యాయం 17వ వచనం అంటోంది, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెదికేవారు నన్ను కనుగొంటారు. మరియా ప్రభువును ప్రేమించింది, జాగ్రత్తగా వెదికింది, ప్రభువు సాక్షాత్కారం పొందింది. మరియా మొదట ఆయనను గుర్తుపట్టలేదు. యేసు లేచాడని ఆమె నమ్మలేదు. అవిశ్వాసం గుడ్డిది, మూగిది. జకర్యా దేవుని మాట నమ్మలేదు గనుక మూగివాడైపోయాడు. మరియకు యేసునందు విశ్వాసముంది, ప్రేమ ఉంది. ప్రేమ, విశ్వాసము రెండూ కలిసి ఉండాలి.
ఆమె ఎందుకు ఏడుస్తోంది? ఆమెకు యేసు కావాలి. ఆమె యేసు లేకుండా ఉండలేదు. యేసుతో సహవాసం ఆమెకు కావాలి. అది ఆమె ఏడ్పుకు కారణం. యేసు లేచాడని నమ్మకం లేదు కాబట్టే ఏడుస్తోంది. యేసుకు మహిమ శరీరం వచ్చింది. అయినా గుర్తుపట్టగలదు. కాని ఏడ్చి ఏడ్చి ఆమె కన్నుల నిండా నీరు నిండి ఉంది. అందుకే చూడలేకపోయింది. ఆమెకు యేసే కావాలి. దేవదూతలు కనిపించినా ఆమెకు తృప్తి లేదు. ఆమెకు కావలసింది యేసే. మరియ విశ్వాసాన్ని పరీక్షించేందుకు దేవదూతలు ఆమెను ప్రశ్నించారు. అమ్మా, ఎందుకేడుస్తున్నావు? నా ప్రభువును ఎవరో ఎత్తుకుపోయారు. నాకు యేసు కావాలి అని ఆమె ఒకే మాట అంటోంది. యేసు సజీవుడని ఆమెకు తెలియదు. అందుకే నా యేసును అనగా యేసు భౌతిక కాయాన్ని ఎవరో ఎత్తుకుపోయారు అంటూ ఏడుస్తోంది. ఆమె అక్కర యేసే. ఆమెకు కావలసింది యేసే. యేసు ఆమెకు ఎదురుగా నిలిచి మరియా అని పిలిచాడు. వెంటనే ఆమె యేసు స్వరం గుర్తించింది. అంత్యదినంలో ప్రభువు మనల్నందరినీ పేరు పెట్టి పిలుస్తాడు. మనం లేపబడతాము. యేసు నీ పేరు నా పేరు పిలిచినప్పుడు ఆయన స్వరం మనకు చిరపరిచితమే గదా. వెంటనే గుర్తిస్తాము. మరియా, నన్ను నువ్వు తాకవద్దు అన్నాడు యేసు. ఆ తరువాత శిష్యులను పిలిచి తనను తాకి చూడమన్నాడు. ఎందుకంటే నేనింకా తండ్రి వద్దకు ఎక్కి వెళ్ళలేదు అనగా యేసు ప్రభువు అప్పటికే తండ్రి వద్దకు పైకి వెళ్ళిపోయాడు. తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి సింహాసనమును సమీపించి కరుణాధారమైన తన రక్తమును చూపి తండ్రిని తృప్తిపరిచాడు. ఇప్పుడు మన కరుణాపీఠము పరలోకమందే ఉన్నది. యేసు మనందరి పాపాల కొరకై కార్చిన రక్తం సాక్ష్యార్థమై నిత్యత్వంలో పరలోకంలో సాక్ష్యమిస్తూ ఉంటుంది. యేసు ఏమన్నాడు? నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి. మనము క్రీస్తునందలి విశ్వాసము ద్వారా దేవుని కుమారులము కుమార్తెలము అవుతున్నాము. అయితే యేసుక్రీస్తు త్రిత్వములో రెండో వ్యక్తి. ఆయన ఎల్లప్పుడూ దేవుని కుమారుడే. నా తండ్రి నన్ను బట్టే మీ తండ్రి, నా దేవుడు నన్ను బట్టే మీ దేవుడు. 19వ వచనం నుండి ఆదివారము సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. ఆయన అలా చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. అప్పుడు యేసు వారితో అన్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్ములను పంపుతున్నాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది అన్నాడు, పరిశుద్ధాత్మను పొందండి. మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి వారికి క్షమించబడతాయి. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిస్తారో అవి నిలిచి ఉంటాయి. శ్రోతలు వింటున్నారా? యేసు సిలువ వేయబడినప్పుడు వీరంతా పారిపోయారు. ఇప్పుడు రహస్యంగా ఈ గదిలో కూడుకున్నారు. తలుపులు మూసి ఉంచారు. అది రహస్య సమావేశం. దేవుడు మానవుణ్ణి కలిసినప్పుడు అతీత శక్తి సహజ శక్తిని తారసిల్లినప్పుడు శాంతి, భయపడకండి అంటే దేవుడు ధైర్యం గొలిపే మాటలు చెప్తున్నాడు. మీకు సమాధానము కలుగునుగాక. యేసుక్రీస్తు ద్వారా ఆయన యందలి విశ్వాసము ద్వారా నీతిమంతులైన వారికి దేవునితో సమాధానం. అదే సమాధానం వారికి కలగాలని యేసు వారిని దీవిస్తూ అన్నాడు, పరిశుద్ధాత్మను పొందండి. అప్పుడు పరిశుద్ధాత్మే మిమ్ములను పొందుతాడు. వారు ఆయనను చూచి బాగా గుర్తుపట్టారు. వారు భయపడ్డమాట నిజమే. ఆయన మహిమ శరీరంతో మూయబడిన తలుపుల గుండా లోపల ప్రవేశించాడు. మహిమ శరీరాలకు భౌతికమేమీ ఆటంకము కాదు. రేపు సంఘం ఎత్తబడేటప్పుడు మనం మధ్యాకాశానికి ఎగసిపోతాము. మనకు అప్పుడు మహిమ శరీరాలు వస్తాయి.
అక్కడ మనం ప్రభువుతో ఉంటాము. యేసుకు మహిమ శరీరం ఉంది. అయినా ఆయన చేతులు కాళ్లలో శిలువ మేకుల గాయాల గుర్తులు అలాగే ఉన్నాయి. ప్రక్కలో గాయాలున్నాయి. ఎందుకున్నాయి? అవి మన కొరకై ఆయన పొందిన గాయాలు. మనకైతే మన పాపాల గాయాలు మచ్చలు ఉండవు. అవి యేసే భరించాడు. మనము ఏ ముడత మచ్చ కళంకము లేకుండా తన ఎదుట మహానందముతో నిలువబెట్టుకుంటాడు. ఆయనే మన పాపాలను భరించి శిక్షను అనుభవించాడు అనడానికి నిత్యత్వంలో ఆ గుర్తులు అలానే ఉండిపోతాయి. 19వ వచనంలో సమాధానం అని యేసు అన్నప్పుడు అది మనకు విమోచనాత్మకమైన సమాధానం. అది దేవునితో సమాధానం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలోని సమాధానం, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. విమోచనాత్మక విశ్రాంతి, అదే శాంతి, సమాధానం. మరో సమాధానమున్నది. వీరు యేసుతో సహవాసంలో ఉన్నారు. ఆయన చిత్తమును అనుసరించి జీవిస్తున్నారు. నా కాడి మీ మీద ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి. నేను సాత్వికుడను, దీన మనస్కుడను, మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది అని మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు అన్నాడు. అది రెండో సమాధానం. యేసు శిష్యులకు వాగ్దానము చేయబడిన సమాధానం. తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ములను పంపుతున్నాను. ఇదే మాట ప్రభు యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ వచనంలో తన మహాప్రార్థనలో అన్నాడు. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకానికి పంపాను. 22వ వచనంలో ప్రభువు పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు. ప్రభువు ఈ మాట అన్న కాలం ధర్మశాస్త్ర కాలానికి కృపాకాలానికి మధ్య సంధికాలం. యేసు మరణ పునరుత్థానాలకు పెంతెకొస్తుకు మధ్యకాలమది. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. యుగ యుగములలోనున్న దేవా, తరతరములలోనున్న ప్రభువా. యుగ యుగములలోనున్న దేవా, తరతరములలోనున్న ప్రభువా. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. శిరమున బంగారు ముంగురులు కలిగిన సుందర రూపుడా. నీ ముఖమెంతో మనోహరం, నీ స్వరమెంతో మధురము. శిరమున బంగారు ముంగురులు కలిగిన సుందర రూపుడా. నీ ముఖమెంతో మనోహరం, నీ స్వరమెంతో మధురము. నీ కనులలోన జ్వాలా దీపములు దేదీప్యమానముగా కాంతించుచున్నవి. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా.
పలుకులలో జీవము పొంగి పొరలును నా దేవా, నీ చూపులలో కనికరము కనిపించును నా యేసు ప్రభు. నీ పలుకులలో జీవము పొంగి పొరలును నా దేవా, నీ చూపులలో కనికరము కనిపించును నా యేసు ప్రభు. నీ ఉపదేశంబులు నీ సందేశంబులు మా మనుగడలోన ఆనందము కలిగించు. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. నీ నామములో విమోచనం, నీవే మాకు చిరజీవం. నీ వాక్యములో ప్రశాంతత, నీ సన్నిధిలో. లూకాసు వార్త 11వ అధ్యాయంలో ప్రభువు ప్రార్థనను గురించి మాట్లాడాడు. వారడిగితే ఇవ్వబడుతుంది. 13వ వచనంలో పరలోకములో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు అన్నాడు. అంతవరకు వారు ఇది అడిగి ఉండలేదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం ప్రభు అన్నాడు, నేను తండ్రిని వేడుకుంటాను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. యేసును క్రీస్తుగా గుర్తించిన పేతురు కొంచెం సేపట్లోనే ప్రభు సిలువ నీకు దూరమగునుగాక అన్నాడు. ఇప్పుడిక్కడ యేసు వారి మీదికి పరిశుద్ధాత్మను ఊదాడు. వారు పరిశుద్ధాత్మను పొందారు. అంతవరకు వారిలో పరిశుద్ధాత్మ నివాసం ఉండడానికి రాలేదు. యేసు వారి మీద ఊదాడు. ఆదికాండంలో దేవుడు ఆదాములోనికి జీవవాయువు ఊదాడు. ఇప్పుడు యేసు తన శిష్యులలోకి నిత్య జీవవాయువైన పరిశుద్ధాత్మను ఊదాడు. తన ఆరోహణానికి పెంతెకొస్తు సంఘటనకు మధ్యకాలంలో శిష్యులు పొందిన అనుభవమిది. పెంతెకొస్తు నాడు భారీ ఎత్తున పరిశుద్ధాత్మ కృమ్మరింపు జరిగింది. పెంతెకొస్తు దినాన ఏమి జరిగింది? ఆ రోజున పరిశుద్ధాత్మ ఉప్పెన వచ్చింది. పరిశుద్ధాత్మ వారికి యేసుక్రీస్తులోకి బాప్తిస్మమిచ్చాడు. వారు పైనుండి శక్తి పొందారు. ఆ రోజుననే పరిశుద్ధాత్మ శక్తి వల్ల సంఘం పుట్టింది, ఉనికిలోకి వచ్చింది. ఈ రోజు వరకు సంఘంలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ విశ్వాసిలోకి వస్తున్నాడు. ప్రతి విశ్వాసిని క్రీస్తు శరీరంలోకి తెస్తున్నాడు. ప్రతి విశ్వాసిని నింపి ఆత్మ తన కార్యాలు జరిగిస్తున్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం అసలు పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథం. మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి క్షమించబడతాయి అంటే అర్థం శిష్యులు క్రీస్తు అనుగ్రహించే పాపక్షమాపణను ప్రకటించాలి. పాపాలు క్షమించేవాడు యేసుక్రీస్తే. ఈ పాపక్షమాపణకు ప్రజలను నడిపించకపోతే వారు తమ పాపముల్లోనే ఉండి నశిస్తారు అని హెచ్చరిక. యేసు రక్తం ద్వారానే పాపాలకు క్షమాపణ. క్రీస్తు వస్తాడని, తన రక్తంతో పాపాలను కడిగివేసి పాపాలను క్షమించి రక్షిస్తాడని పాత నిబంధన బలులు సాక్ష్యమిచ్చాయి. యేసే మానవత యొక్క పాప రుణము తీర్చినవాడు. క్రీస్తు శిలువ మరణాన్ని నమ్మి అడిగిన వారికి పాపక్షమాపణ, విమోచన అనుగ్రహిస్తాడు. సువార్తను ప్రకటించాలి. యేసు రక్తమే జయం. సువార్త విని నమ్మిన వారు రక్షించబడతారు, పాపాలు క్షమించబడతాయి. 24వ వచనం నుండి యేసు వచ్చినప్పుడు
12 ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేడు. గనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచాము అని అతనితో చెప్పగా అతడన్నాడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మను. శ్రోతలు, కొంచెం ఆలోచించండి. అతడు ఒంటరిగా ఉండిపోయాడు. అతడిలో ఎన్నెన్నో సందేహాలు చెలరేగుతున్నాయి. అలాంటి పరిస్థితిలో అతనికి అనుమానాలు కలిగాయి. మిగతా శిష్యులు యేసు లేచాడని, ఆయన పునరుత్థానం గొప్ప విజయమని అదే పనిగా చెప్పుకుంటున్నారు. తోమా వారి మాటలు నమ్మలేకపోతున్నాడు. ఎలాగైతేనే తోటి శిష్యులతో కలిసి రావడానికి అంగీకరించాడు. లేకపోతే ప్రభువును చూచే అవకాశం పోగొట్టుకునేవాడే. తోటి విశ్వాసులతో కలిసి ఉన్నప్పుడే విశ్వాసం బలపడుతుంది. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం అంటోంది, కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడడము మానక ఒకరినొకడు హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపించడము మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేస్తూ ఉండండి. విశ్వాసులు కలిసి ఉంటే వారిలో ప్రతి ఒక్కరి విశ్వాసం ఎదుగుతుంది. 26వ వచనం, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉన్నాడు. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. తరువాత తోమాను చూచి అన్నాడు, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. అందుకు తోమా, నా ప్రభువా, నా దేవా అన్నాడు. యేసు అన్నాడు, నీవు నన్ను చూచి నమ్మావు. చూడక నమ్మిన వారు ధన్యులు. సోదరీ సోదరులారా, యేసు కనపడడంతో అతని అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. తోమా యేసు గాయాలలో వేళ్లు పెట్టలేదు, ప్రభువును ఆరాధించాడు. నా ప్రభువా, నా దేవా. ఈ రోజున యేసు మరణ పునరుత్థానాలకు మనకు అదనపు రుజువులు ఏమీ అక్కర్లేదు. యేసు చైతన్యం నీ హృదయాన్ని నింపేస్తుంది. అయితే నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసానికి సందేహం వ్యతిరేకం. భౌతికమైన రుజువులు కాదు, అసలు సమస్య నీ హృదయంలో ఉంది. నీ సందేహం సహేతుకమైనదైతే దాన్ని తొలగించడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. బైబిలును నమ్మలేను అంటావా? నీలో నైతిక సమస్యలున్నాయి. నీ జీవితంలో ఆధ్యాత్మిక విలువలు లోపించాయి. నీ వ్యక్తిగత జీవితంలో పాపం ఏలుతోంది. అందుకే నమ్మలేకపోతున్నావు. నీ అంతర్గత పాపం వల్ల కలిగే భ్రమచేత నమ్మకపోతే ముందు పాపక్షమాపణ పొందాలి. తోమా 2 మాటల్లో తన విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. నా ప్రభువా, నా దేవా. ఒక యూదుడు నా ప్రభువు, నా దేవుడు అంటూ యేసును సంబోధించాడంటే అది గొప్ప విశ్వాసం, సాహసోపేతమైన విశ్వాసం, విశ్వాస ప్రమాణం. తోమా విశ్వాసం బలం పుంజుకుంది. తోమా విశ్వాస ప్రమాణం నీది నాది అవ్వాలి. ప్రియ శ్రోత, యేసే ప్రభువు, యేసే దేవుడు. అదే యేసుకు విశ్వాసికి ఉన్న సంబంధం. యేసు మరణ పునరుత్థానాలే నాటికి నేటికి మనకు బలమైన రుజువులు. 30-31 వచనాలలో ఈ అధ్యాయం ముగింపునకు వస్తుంది. అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాడు. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి రాయబడ్డాయి. ఈ సువార్తకు ఇదే కీలక వచనం. యేసు చేసిన అద్భుతాలన్నీ గ్రంథస్థం చేయబడలేదు. ఆయన ఎందరినో స్వస్థపరిచాడు. ఆయన పునరుత్థానం అనంతరం కూడా అసంఖ్యాకములైన అద్భుతాలు చేశాడు.
కొన్ని మాత్రమే వాటిలో నుంచి తీసుకొని యోహాను ఈ సువార్తలో రాశాడు. ఉద్దేశ్యం, అందరూ ప్రభువును నమ్మి నిత్య జీవం పొందాలి. ఇది యేసు ప్రభు యొక్క సంపూర్ణ జీవిత చరిత్ర కాదు. మిగతా సువార్తికులు చెప్పనిది తాను చెప్పాలని కాదు. యేసే దేవుని కుమారుడు, క్రీస్తు. యేసు నామమున రక్షణ పొందండి, తిరిగి జన్మించండి. ఇదే ఈ సువార్త సందేశ సారాంశం. పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ ఆదరణ మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. హెబ్రీ భాషలో రబ్బూని అనే మాటకు అర్థం ఏమిటి? హెబ్రీ భాషలో రబ్బూని అనే మాటకు అర్థం ఏమిటి? 1 విమోచకుడు, 2 బోధకుడు, 3 రక్షకుడు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు ఈ సందేశం ద్వారా ఎన్నో విషయాలను గ్రహించారని భావిస్తున్నాం. పునరుత్థానపు సంఘటనలో ఎన్నో సత్యాలు ఇమిడి ఉన్నాయి. ఆ రోజు అనగా యేసు పునరుత్థానుడైన రోజు వేకువనే సమాధి వద్దకు వచ్చిన మగ్దలేని మరియకు యేసు దేహము కనిపించనందున మరియ ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది. సమాధి వద్ద దుఃఖిస్తున్న మరియకు యేసు స్వయంగా కనిపించి తనతో సంభాషించినట్లుగా చూశాం. యేసు పునరుత్థానుడైన తర్వాత మొట్టమొదటిసారి మరియకు కనిపించాడు. ఆమె యేసును ఎంతో ప్రేమించింది, యేసును వెదికింది. కాబట్టే యేసు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. మొదట్లో మరియ విశ్వాసము గ్రుడ్డిదిగా ఉండినది కాబట్టి ప్రభువును గుర్తుపట్టలేకపోయింది. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇక భయముతో బిక్కుబిక్కుమంటూ ఒక గదిలో ఉన్నటువంటి తన శిష్యులకు యేసు ప్రత్యక్షమై తన పునరుత్థానపు వాస్తవాన్ని అనగా సమాధాన వాక్కులను వారికి తెలియజేసి తనను తాను వారికి కనపరుచుకున్నాడు. ప్రియులారా, విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడిన వారికి మాత్రమే యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలుగుతుంది. 8 రోజులైన తర్వాత యేసు మరలా శిష్యులకు కనిపించాడు. ఆయన పునరుత్థానాన్ని నమ్మని తోమాకు తగిన రుజువులు చూపాడు. అప్పుడు తోమా ఆయనను నమ్మాడు. అయితే చూడక నమ్మిన వారు మరీ ధన్యులు అని యేసు చెప్పాడు. యేసు దేవుని కుమారుడని నమ్మి ఆయన నామమందు జీవం పొందులాగిన ఈ లేఖనాలు వ్రాయబడ్డాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు యేసును నీ రక్షకునిగా నమ్మావా? ఆయన జీవాన్ని నీ స్వంతం చేసుకున్నావా? అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. దైవాశీస్సులు.